ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సుమారు 350 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటరాయుని కోనేరుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాలకొండను పాలించిన వెంకటరాయుడు అనే రాజు తవ్వించిన ఈ కోనేరు పట్నంలో చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. వెంకటరాయుని కోనేరు పునరుద్ధరణకు జనసేన నాయకులు, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్, పాలకొండ జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ముందుకొచ్చారు. చారిత్రక కోనేరు పునరుద్ధరణపై స్థానిక ప్రజలు ఏమంటున్నారు, ఈ అభివృద్ధి పనులపై వారి అభిప్రాయాలేంటి అనే అంశంపై పాలకొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జోగినాయుడు అందిస్తారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి పాలకొండ వెంకటరాయని కోనేరు ఇవాళ డెవలప్మెంట్కి నోచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సుడా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముందుకు రావడంతో ఈ చెరువుకు మహద్దశ వచ్చింది చెప్పాలి. దీనికి 350 ఏళ్ళ చరిత్ర ఉంది వెంకటరాయని కోనేరుకి. బ్రిటిష్ హయాంలో ఆ రోజు రాజులు నిర్మించినటువంటి ఆలయం వెంకటరాయుడు కోనేరు అని చెప్పి వెంకటరాయుడు నిర్మించాడు ఈ చెరువుని. అట్లాంటి చెరువు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంకి ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నారు లోకల్ ఎమ్మెల్యే మరియు సుడా సౌజన్యంతో. ఈ స్థానికులు మన పక్కన ఉన్న వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ చెరువు రెన్యువేషన్ అవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి వాళ్ళు చెప్తారు. చెప్పండి నాన్న, ఏంటి అసలు ఈ ప్రాబ్లం, ఈ చెరువు వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, ఈ చెరువుకు చరిత్ర ఏంటి? ఈ చెరువు అనేది మీ చిన్నప్పటి నుండి మేము ఇక్కడ తిరిగాడే పిల్లలు మాకు మంచినీళ్ళు కూడా ఇక్కడ నుండి తెచ్చేవాళ్ళు సార్. మాది పెద్ద కాపు వీధి నుండి కూడా ఈ వాటర్నే పట్టుకెళ్ళేవాళ్ళు. అలాంటి చెరువుని అలాగా కొన్ని తరాల చెరువుని మొత్తం పాడైపోయి ఉంటే ఇప్పుడు మనకు సుడా చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచి అభివృద్ధి చేసి ఈ చెరువుని మన పాలకొండ నియోజకవర్గానికి, పాలకొండ మన టౌన్కి కానీ అన్ని విధాలుగా మనకి ఇది అభివృద్ధి చేసి మళ్ళీ తాగునీటి విషయంలో లేకపోయినా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్న రీతిలో చేస్తారని కూటమి ప్రభుత్వానికి నేను మన్నిస్తున్నాను. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి చెరువుని కేవలం ఆహ్లాదం చేయడానికే కాకుండా సుందరీకరణ చేయడం ద్వారా ఇది ఒక ఇమేజినల్ పార్క్, అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా కల్పించాలి. ప్రజలకి ఇక్కడ వచ్చేటప్పటికి మంచి లుక్ రావాలి. దీంతోపాటు ప్రజలు ఊర్లో ఆనందించడానికి ఏ ఒక్క ఆట వస్తువు లేదు, కేవలం ఈ చెరువే ఆధారంగా దీని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు డెవలప్ చేయాలని సుడారు ముందుకు రావడం పట్ల ఈ ప్రాంతవాసులు అభినందిస్తున్నారు. మరో మిత్రుని వరకు చెప్పండి అసలు చెరువు వరకు కలుగుతుంది. ఈ చెరువు డెవలప్ చేయడం వల్ల ఇక్కడ వాకింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. చుట్టూ చూసుకుంటే 2 km వరకు వాకింగ్ వస్తుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చాలా బాగుంటుంది. అలాగే జిమ్ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తానంటున్నారు. పిల్లలకు కూడా స్మాల్ జిమ్ ఫెసిలిటీస్ ప్లస్ ఇక్కడ క్యాంటీన్స్ ఇవన్నీ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఆహ్లాదకరంతో పాటు ఫిట్నెస్ లెవెల్స్ అనేది పెంచుకుంటున్నారు. కాబట్టి ఇదందరికీ పాలకొండ గ్రామ ప్రజలుగా, విద్యార్థిగా మాకందరికీ చాలా శుభదాయకంగా మేము ఆనందిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి అలాగే సుడా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది కేవలం రెన్యువేషన్ అంటే సుందరీకరణే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ పిలుపు మేరకు ఫిట్ ఇండియాలో భాగంగా ఫిట్నెస్ కూడా యూత్కి కల్పించడానికి, ముఖ్యంగా యువతకి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన మాటలు చెప్తున్నారు. ప్రస్తుతం కొంత మహిళలు ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం. చెప్తున్నాం సార్, ఇంతకుముందు ఇక్కడ నీరే మేము తాగి వాళ్ళము. ఇప్పుడు ఈ చెరువు పాడైపోయింది. ఇప్పుడు మా పిల్లలు ఇక్కడికి వచ్చి వాకింగ్కి, రన్నింగ్కి ఇక్కడే చేస్తారు సార్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ వినియోగపడుతుంది. కాబట్టి కొంచెం దీన్ని డెవలప్ చేస్తారనేసి చెప్పుకోండి. అప్పటికన్నా ఇప్పుడు మళ్ళీ బాగా డెవలప్ చేస్తారని ప్రభుత్వం చేస్తారు కూడా.